మరణాత. యేసుక్రీస్తు ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో దీవెనలు కుమ్మరించుము, నిండుగా మమ్ము వర్ధిల్ల చేయుము. మరొక నూతన సంవత్సరము 2026లో తన అధికమైన కృపా కటాక్షములచే సంపూర్ణ ఆరోగ్యముతో సజీవులుగా అడుగుపెట్టించిన దేవాది దేవునికి వందన మరణాతలు తెలుపుతూ 2026 జనవరి 1వ తేదీ మొదటి వాక్య వాగ్దానం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువుకు వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నేటి దిన నూతన సంవత్సరపు వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనము. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, సంవత్సరమంతా ఆయన పరిశుద్ధ ఆలయమున నివసించేటట్లు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధాలయంలో నుంచి వచ్చి మేళ్లను అనుభవించి తృప్తి పొందుతూ ఇతరులకు మాదిరికరముగా జీవించాలి. మన ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చే యేసుక్రీస్తు యొక్క కృపను ఎల్లప్పుడూ పొందుతూ ఉండాలి. ఈ సంవత్సరం అంతయు దేవుడు తన కృప మహదైశ్వర్యం కలుగచేసి మంచి కాపరిగా కాపుదలనిస్తూ తన చిత్తం చొప్పున మెండుగా దీవెనల వర్షం కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థన. నిత్య జీవమును ఇచ్చే మా యేసుక్రీస్తు ప్రభువా, మరొక నూతన సంవత్సరంలో సజీవులుగా అడుగుపెట్టించి నీ దయా కిరీటమును ధరింపచేసినందుకు మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ పరిశుద్ధ దేవాలయంలో నూతన సంవత్సర వాగ్దానమును ఎంతో ఆసక్తిగా అందుకున్న మేము ఆ వాక్య వాగ్దానంలో ఉన్న మర్మములను గ్రహించుకొని తద్వారా సమృద్ధి అయిన ఫలములతో మా జీవితమును నింపుకునే దృఢ విశ్వాసమును మాకెల్లరకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. నీవు మా జీవితంలో అడుగుపెడితే ఆ జాడలు సారము కలిగి నిరంతరము పచ్చదనము కలిగి మా జీవితకాల సంవత్సరములలో సంపూర్ణ శక్తిని పొందుకోగల స్థితిని అందుకోగల భాగ్యములతో నింపుము. మరొక క్రొత్త సంవత్సరము అంటే మాకు మరొక దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావని నమ్ముచున్నాము. మా ముందే ఎందరో మరణమైపోయినా మరణమును మా దరి చేరనీయక సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి స్వస్థతలతో దీర్ఘాయుషులతో నింపిన నీ కృపా కటాక్షములకై ఏమి ఇచ్చి మీ రుణము తీర్చగలము? వాగ్దానములను అందుకొనుటయే కాక వాటిని సఫలం చేసుకునే భక్తి శ్రద్ధలను, దృఢమైన విశ్వాసంలో కొనసాగగలిగే శక్తిని మాకు దయచేసి మమ్ము నడుపుమని వేడుకొనుచున్నాము. నూతన సంవత్సరం మొదలు మేము తీసుకున్న తీర్మానములలో నిలబడగల సంపూర్ణ శక్తిని మాకు ఎల్లరకు అనుగ్రహించుము. మమ్మను సాక్షులుగా నింపుము. ఈ సంవత్సరము అన్ని పనులలో నూరంతల ఆశీర్వాదములతో తెర్చమని వేడుకొనుచున్నాము. అట్టి నిరీక్షణ కలిగిన వారముగా నిరంతరము వాగ్దానముల ఫలములను పొందగల శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. నేడు పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా ఈ క్రొత్త సంవత్సరంలో విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనల వర్షం కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవి అన్నీ నూరంతలుగా ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించి మాపై కుమ్మరించుమని ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున సంవత్సరం అనే దయా కిరీటము మన జీవితకాలమందు ధరింపచేసి వాగ్దానము ఫలములను సమృద్ధిగా పొందగల ధన్యతలను మన ఎల్లరకు అనుగ్రహించి ఆశీర్వాదాలు కుమ్మరించి వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము, పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును, పాతవి గతించిపోవును, సమస్తం